తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా న్యాయవాది మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారు చేసిన అధిష్టానం. నామినేషన్ దాఖలు, ఏకగ్రీవ ఎన్నిక. రేపు ఉదయం 11 గంటలకు అధికార ప్రకటన. బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా. అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ అందజేత. స్పీకర్కు లేఖ పంపాలని కోరిక. ఫలించని బండి సంజయ్ బుజ్జగింపు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు. అధిష్టానం సూచన మేరకు నామినేషన్ వేయడంతో అధికారికంగా ఎన్నికైనట్టు ప్రకటించడం లాంఛనమే. బనకచర్ల మీద వివరణకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. రేపు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. హాజరవుతున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. రేపటి నుంచి నల్లమలలో జనసంచారం మీద నిషేధం. పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం దృష్ట్యా నిర్ణయం. సెప్టెంబర్ 30 వరకు ఎకో టూరిజం రిసార్టులు, నల్లమలలోని ఆలయాలకు వెళ్లే దారులు మూసివేత. జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. తన భర్త నిర్దోషి అంటూ వీడియో విడుదల చేసిన పూర్ణచందర్ భార్య. స్వేచ్ఛే తనను వేధించిందంటూ ఆరోపణ. కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణంలో ట్విస్ట్. ఈ కేసులో తెరపైకి మరో కొత్త పేరు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి కొడుకు నిందితులతో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు. భద్రాచలం సమీపంలోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలు తెలంగాణలో కలపాలని అమిత్ షాను కోరిన మంత్రి తుమ్మల. పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని వినతి. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో 3న జగన్ ములాఖత్. హెలీప్యాడ్కి అనుమతి రాకపోవడం మీద వైసీపీ వర్గాల్లో చర్చ. జైలు పక్కనే హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తామంటున్న వైసీపీ నేతలు. 9 రోజుల ముందే దేశమంతటా నైరుతి రుతుపవనాల విస్తరణ. బంగాళాఖాతంలో అల్పపీడనం. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు. తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన. ప్రకాశం జిల్లాలో 18 పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. పంగలూరు, పర్చూరు, ఇంకొల్లు కేంద్రాలు ప్రారంభం. మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తామన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. నటి జత్వానీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ. కేసును క్వాష్ చేయాలని కాంతిరాణా, విశాల్ గున్ని పిటిషన్లు. తదుపరి విచారణ జూలై 21కి వాయిదా వేసిన కోర్టు. కుప్పంలో 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన. రేపు రాత్రికి కడపల్లిలోని సొంతింటిలో బస. ఎల్లుండి తొమ్మసి గ్రామంలో బహిరంగ సభ. కర్ణాటకలో మారుతున్న రాజకీయాలు. ముఖ్యమంత్రి మార్పు మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు. డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకుంటారని జోరుగా ప్రచారం. అధిష్టానానిదే నిర్ణయమన్న ఖర్గే. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో మరో 2 అరెస్ట్. మొత్తం 11కి చేరిన అరెస్టులు. చెవిరెడ్డికు 3 రోజులు పోలీసుల కస్టడీ. మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్. హైదరాబాద్ శివార్లోని పాసుమైలారంలో భారీ ప్రమాదం. సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు. 13 మంది మృతి. మరో 20 మందికి తీవ్ర గాయాలు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమం. పాసమైలారం ప్రమాద ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం. భారీగా ఎగసిపడిన మంటలు, ఘాటైన వాసనతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు. ముమ్మరంగా సహాయక చర్యలు. పేలుడు ఘటన మీద సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం. ప్రమాదం మీద ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి. ప్రమాదం దురదృష్టకరమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేపు ప్రమాద స్థలికి సీఎం రేవంత్. పాసమైలారం ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు. బాధితులలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారుగా గుర్తింపు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం. టీసీఎస్, ఐబీఎస్, ఎల్ఎన్టీతో కలిసి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్. నేషనల్ వర్క్షాప్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. జనవరి 1 నుంచి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్క్ పనిచేయడం ప్రారంభమవుతుందన్న చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15 నుంచి 100% పౌర సేవలు వాట్సాప్ ద్వారానే అందిస్తామని ప్రకటన. కాళేశ్వరంపై కమిషన్కు చేరిన కేబినెట్ మినిట్స్. తెలంగాణ ప్రభుత్వ నివేదికలో కీలక అంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని కేబినెట్లో ఎప్పుడూ చర్చించలేదని నివేదిక. తెలంగాణ మీ సేవ పౌర సౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు. ఇక మీదట మీ సేవలో కొత్తగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలు అందుబాటులోకి. నిజామాబాద్లో రేవంత్ రెడ్డి మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఖండన. విభజన హామీ ఇంకా నెరవేర్చలేదంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర ప్రభుత్వం ఫైల్ను వెనక్కి పంపిన అధికారులు.